అండి, వెల్కమ్ టు డీకేఎస్ వరల్డ్. ముందు వీడియోలో చెప్పాను కదా వైజాగ్ అయితే వెళ్తున్నామని. దానికి సంబంధించిన ఫుల్ వీడియో అండి. 2 days ఉన్నాము వైజాగ్లో. ఫుల్ వీడియో అయితే కవర్ చేశాను మ్యాక్సిమము. ఫుల్ వీడియో చూడండి. ఇంకా మేమైతే గరీబ్ రథ్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము. ఆ ట్రైన్ అయితే 7:30కి ఉన్నది. మేము ఇంటి దగ్గర 5:30 ఆ టైంలో బయలుదేరాము. అక్కడికి వెళ్ళి ఇంకా లంచ్ అయితే ఆల్ఫా రెస్టారెంట్లోకి వెళ్ళి ఇంకా బిర్యానీ తినేసి స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ ట్రైన్ 7:30, 8కి అంతా రీచ్ అయిపోవాలి, కానీ ఒక 1/2 hour 45 minutes అయితే లేట్ అయిపోయింది. ఇంకా ట్రైన్లోనే ఫ్రెష్ అయిపోయి నేనైతే బ్రెడ్ జామ్ తీసుకెళ్ళింటి, అదైతే తినేసాము. మిడ్నైట్లో ఏమైనా ఆకలిస్తే యూజ్ అవుతుంది కదా అని ముందు జాగ్రత్తగా తీసుకొని వెళ్ళింటి. అది మార్నింగ్కి మాకు బ్రేక్ఫాస్ట్ లాగా యూజ్ అయింది అనుకోండి. కొంచెం రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యేసరికి లేట్ అవుతుంది కదా అనేసి ఇంకా ట్రైన్లోనే ఇలాగా బ్రెడ్ జామ్ అయితే తిన్నాము. ఆల్రెడీ రూమ్ అయితే బుక్ చేసుకోంటిమి, రైల్వే డిపార్ట్మెంట్ దాంట్లోనే బుక్ చేసుకోంటిమి. అది వచ్చేస్తే 1300 అలా పడింది అనుకుంటా ఏసీ రూము. ట్రైన్ కూడా ఏసీదే, అది కూడా అంతే 1250 అలా అయితే పడింది. బాగుంది ట్రైన్ ఫెసిలిటీ అంతా. రూమ్ కూడా బాగుంది, బట్ ముందున్న వాళ్ళు కొంచెం గలీజ్గా పెట్టారు, కానీ రూమ్ అయితే ఓకే బాగుంది. ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాము. రూమ్ వీడియో ఏం చూపించలేదు, మళ్ళీ మధ్యలో చూపిస్తాను. ఫ్రెష్ అయిపోయి ఇంకా బయటకు అయితే వచ్చాము టిఫిన్ తిందామని. ఇక్కడ బయట అయితే ఒక హోటల్లో తిందామని చూస్తే ఎండ చాలా ఎక్కువగా ఉందని, పక్కనే కొంచెం నీడగా ఉంది అని అక్కడ వెళ్ళి తింటే చండాలంగా ఉంది టిఫిన్ అయితే. నాకైతే బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అసలు నేను ఒక ఇడ్లీ కూడా తినలేకపోయినాను. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ వైజాగ్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళాము. ఇక్కడైతే బస్ స్టాండ్ అందరు కాంప్లెక్స్ అంటున్నారు, అందరూ కాంప్లెక్స్ అనే అంటారంట. కొంచెం డిఫరెంట్గా అనిపించింది, కానీ వాళ్ళ అలవాటు వాళ్ళది. ఇంకా అక్కడికి వెళ్ళి జ్యూస్ అయితే తాగాము, చాలా రిలీఫ్ అనిపించింది. నన్నారి జ్యూస్ అయితే తాగాము. మేమైతే అక్కడి నుంచి విజయనగరానికి అయితే వెళ్ళాం, మాకు తెలిసిన వాళ్ళు ఉంటే కలవడానికి. ఇంటి వెనకాల కలం ఉంటే ఆ కలంలో ఇలాగా అన్ని చెట్లన్నీ వేసుకున్నారు. కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, దానిమ్మ చెట్లు, చాలా రకరకాల కొన్ని డిఫరెంట్ ఫ్రూట్స్ కూడా వేశారు. బాగున్నది. ఒకసేపు అలాగా ఒక 1/2 hour 20 నిమిషాలు అలాగా చూసాము. ఎండ బీభత్సంగా ఉంది, మా నీడ మాకే కనిపిస్తుంది చూడు. అందుకోసమని ఇంకా ఎక్కువసేపు అయితే ఉండలేదు. ఒక 15-20 నిమిషాలు అక్కడ చూసేసి మళ్ళీ ఇంటికైతే వెళ్ళేసి అక్కడైతే మేము లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము. వెళ్ళేసరికి 2:30 అలాగైంది. ఇంకా అక్కడైతే లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము. మేమైతే మళ్ళీ వైజాగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 6 అవుతుంది. అది కొంచెం లేట్ అయిపోయింది. ఎండలు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. నాకైతే ఎందుకో రూమ్కి వెళ్ళాలనిపించక బీచ్కి వెళ్దామనేసి అక్కడ వెంటనే బీచ్ది ఆర్కే బీచ్ బస్సు అయితే వచ్చింటే బీచ్కి అయితే వెళ్ళాము. పొద్దున్న నుంచి ఎండలో తిరగడం వలన ఏమో ఫుల్ స్ట్రెస్ అనిపించింది. అక్కడ బీచ్కి అయితే వెళ్ళేసరికి చాలా రిలీఫ్ అనిపించింది. వైజాగ్లో మాత్రం బీభత్సంగా ఉన్నాయి ఎండలు. ఎండలు కాదు కానీ మెయిన్గా చెప్పాలంటే ఉక్కగా ఉంది, ఎక్కువ చెమట వస్తుంది. హైదరాబాద్లో కూడా ఎండలు ఉన్నాయి, కానీ మరీ అంత ఉక్కగా పోయేదు, అంత చెమట అయితే అస్సలు రాదు. అక్కడైతే ఉడకకి స్నానం చేసినట్టుగా ఉంది, అంత ఉడకగా ఉంది. వైజాగ్ వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను చెప్పింది నిజమా కాదా అన్నది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఆర్కే బీచ్కి అయితే వెళ్ళాము. సూపర్గా ఉంది బీచ్ అయితే మాత్రం. నేనైతే ఫస్ట్ టైం బీచ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగా అనిపించింది. ఎక్కువ ఆర్కే బీచ్లోనే జనాలు ఉన్నారు. మేము వెళ్ళే టైంకి 6:30 అలాగైంది కాబట్టి ఫుల్ క్రౌడ్గా ఉంది. ఎంతమంది ఉన్నారో చూడండి జనాలు అయితే మాత్రం. ఎక్కువ పిల్లలే ఉన్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలైతే. సమ్మర్ కాబట్టి ఇంకా హాలిడేస్ ఇచ్చారు కదా, ఇంకా సమ్మర్ హాలిడేస్కి మోస్ట్లీ ఇంకా పిల్లలకి వాటర్ గేమ్స్ ఇలాంటివి ఎక్కువ ఇష్టం కదా. ఇంకా వాళ్ళైతే బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు వాటర్లో దిగి. వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి. మేమైతే వాటర్లోకి ఏం దిగలేదు, కానీ జస్ట్ దగ్గరికి అయితే వెళ్ళి కాసేపు ఒక 1/2 hour అలాగా అక్కడే నించొని కొద్దిసేపు ఎంజాయ్ చేశాము ఆ అలలన్నిటినీ. నేనైతే ఫస్ట్ టైం చూసాను నా లైఫ్లో, ఫస్ట్ టైం బీచ్ అయితే చూస్తున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా గుర్తుండిపోతుంది కదా, నాకు కూడా అలానే అనిపించింది. బాగా అనిపించింది. ఎక్కువగా బీచెస్గా అలాంటివి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు గ్యాంగ్తో వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ నాకు ఇది ఒక ఎక్స్పీరియన్స్, బాగా అనిపించింది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఈ ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్ ఏ ప్లేసో కామెంట్ చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైము. బట్ పిల్లల్ని మాత్రం కొంతమంది అయితే వదిలేసినారు, నాకైతే అది ఒక్కటి నచ్చలేదు. చిన్నపిల్లల్ని కూడా వదిలేసినారు.
కొంచెం పెద్దవాళ్ళు అయితే ఓకే, కానీ మరి చిన్నపిల్లల్ని అలా వదిలేయకూడదు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. అక్కడ అలలు ఎక్కువగానే వస్తున్నాయి, అసలు మేమే నిలవలేకపోతున్నాము, అంత అలలు వస్తున్నాయి. ఇంకా అక్కడ కాసేపు ఉండేసి మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకొని ఇక్కడ 20 రూపీస్కి 6 రింగ్స్ అయితే ఇచ్చారు. ఇలాగ గేమ్స్ కండక్ట్ చేస్తుంటే మేము ఊరికే ఫన్నీగా ఒక 20 రూపీస్కి అయితే తీసుకున్నాము. సెకండ్ టైంకే నాకైతే బార్బన్ బిస్కెట్ ప్యాకెట్కి అయితే పడింది. నేను మజా జ్యూస్ దానికి వేస్తే అది బార్బన్ దానికి అయితే పడింది. ఓకే, నాట్ బ్యాడ్ అనిపించింది. అన్నీ నేనే వేశాను. ఇద్దరం 3 వేద్దాం అనుకుంటే అన్నీ నన్నే వేయమన్నారు. ఫైనల్గా అయితే బార్బన్ బిస్కెట్కి పడింది. 20 రూపీస్ పెడితే 10 రూపీస్ వచ్చింది. ఆల్మోస్ట్ అన్నీ అక్కడ 10 రూపీస్వే పెట్టారు. సోప్స్, బిస్కెట్స్, జ్యూస్లు ఇలాంటివే పెట్టారు. అన్నీ 10 రూపీస్వే పెట్టారు ఐటమ్స్ అయితే. ఇదొక చిన్న ఎక్స్పీరియన్స్ ఫన్నీగా. ఇలాగైతే బార్బన్ బిస్కెట్ని చూపిస్తున్నాడు మా ఆయన. 20 రూపీస్ పెట్టి రింగ్స్ తీసుకుంటే 10 రూపీస్కి బార్బన్ బిస్కెట్ ప్యాకెట్ వచ్చింది. నాట్ బ్యాడ్ అనిపించింది. ఇంకా దాన్ని అయితే తీసేసుకొని ఇంకా మేమైతే అక్కడే ఒక చిన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఇక్కడ చూసాం ఫస్ట్ అయితే, అక్కడ మాకేం అంతగా నచ్చలేదు, ఫిష్ స్మెల్ ఎక్కువగా వస్తుందని ఇంకా మేమైతే పక్కనే చిన్న రెస్టారెంట్ లాగా ఉంటే అక్కడికి వెళ్ళి అయితే బిర్యానీ అయితే తిన్నాము. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇంకా మరుసటి రోజు అయితే మార్నింగే సింహాచలానికి అయితే వెళ్ళాము. 8:30 అయింది. డే 2 సింహాచలానికి అయితే వెళ్ళాము. అక్కడ నుంచి మేము రైల్వే స్టేషన్ దగ్గర నుంచి బస్కి అయితే వెళ్ళాము. చాలా బస్సెస్ అయితే ఉన్నాయి. రైల్వే స్టేషన్ నుంచి ఫస్ట్ సింహాచలానికి అయితే వెళ్ళాము. అక్కడ బస్ స్టాండ్లో దిగి మళ్ళీ ఆ సింహాచలం బస్ స్టాండ్ నుంచి కొండపైకి సపరేట్గా బస్సులు ఉంటాయి. ఆ బస్సులలో అయితే వెళ్ళాలి. పైన కూడా మనకి రూమ్స్ అందుకు అవైలబుల్గా ఉన్నాయి. సింహాచలం బస్ స్టాండ్లో ఉన్నాయి, ఇంకా పైన కూడా మేబీ ఉన్నాయి అనుకుంటా. ఎవరైనా సింహాచలానికి వెళ్ళాలనుకుంటే డైరెక్ట్గా అక్కడికే వెళ్ళేసి అక్కడే రెస్ట్ తీసుకోవచ్చు. సింహాచలం బస్ స్టాండ్లోనే ఉన్నాయి రూమ్స్ అందుకు. ఎవరికైనా సింహాచలం వెళ్ళాలి అనుకుంటే డైరెక్ట్గా అక్కడికే వెళ్ళొచ్చు, వైజాగ్లో ఉండని అవసరం లేదు. అక్కడ నుంచి కూడా జస్ట్ 1/2 అవర్ జర్నీ, నో ప్రాబ్లము. మేము వెళ్ళిన రోజు హనుమాన్ జయంతి కాబట్టి చాలా జనాలు ఉన్నారు. అసలు ఫుల్ క్రౌడ్గా ఉంది. మాకు ముందే తెలుసు ఆ రోజు హనుమాన్ జయంతి అని, కానీ ఇంతమంది జనాలు ఉంటారని మేమేం ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం తొందరగా వెళ్ళింటే బాగుంది అనిపించింది. దర్శనానికి అయితే 3 గంటల పైనే పట్టింది. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అక్కడ అన్నదానం దగ్గర కూడా ఆల్మోస్ట్ 1.5 అవర్ అయితే టైం తీసుకుంది. చాలామంది వచ్చారు జనాలు అయితే మాత్రము. దగ్గర ప్లేసెస్లో ఉన్న వాళ్ళే ఎక్కువగా వచ్చారు. మెయిన్గా అక్కడ మనం స్లిప్పర్స్ అందుకు ఇస్తాం కదా, ఒక చోట పెడతారు కదా, ఆ ప్లేస్ మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాంటి ప్లేసెస్ 3-4 చోట్ల ఉన్నాయి. చాలా కన్ఫ్యూజన్ అవుతారు ఎక్కడ పెట్టారో అని రిటర్న్ వచ్చేటప్పుడు. మేమైతే అలాగే కన్ఫ్యూజ్ అయ్యాము, చాలాసేపు తిరిగాము. టెంపుల్కి వెళ్ళానని అక్కడే ఫ్లవర్స్ అమ్ముతుంటే ఇంకా ఫ్లవర్స్ అయితే కొనుక్కొని పెట్టుకున్నాను. చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి ఫ్లవర్స్ కూడా. ఎప్పుడైనా ఇలాగ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఎక్కువ పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతా. మేమైతే దర్శనానికి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా అంతమంది జనాలు ఉన్నారని మాకు కూడా ఫస్ట్ తెలియలేదు. లోపలికి వెళ్ళాము. మామూలుగా ఫ్రీ దర్శనానికి ఎంటర్ అయిన తర్వాత లోపల చాలా లైన్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళినాక తెలిసింది ఇంతమంది జనాలు వచ్చారా అని. గుడి బయట ఇలాగా కోలాటం అయితే వేస్తున్నారు చాలామంది. కొద్దిసేపు చూసాం మేము కూడా. గుళ్ళో అయితే దేవుడైతే శివలింగ రూపం అండి, చాలా బాగున్నారు. కానీ ఎక్కువసేపు అక్కడ నించోనేలేదు, అండ్ లాంగ్ దూరంలో నించోబెట్టారు. ఇంకా మేము అక్కడే అయితే భోజనం కూడా చేసుకున్నాము. టిఫిన్ తిన్నామని అన్నారు కానీ మా ఆయన నాకెందుకో ఇంకా టిఫిన్స్ అంతా తినబుద్ధి కాలేదు. ముందు రోజు కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది కదా అని నేను ఇక్కడ అన్నదానంలోనే తిందాంలే అనేసి అక్కడికే పిలుచుకొని వెళ్ళాను. కొంచెం టైం తీసుకుంది కానీ ఓకే, బాగానే అనిపించింది ఫుడ్ అయితే. ఇక్కడ టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళైతే చేశారు. టిఫిన్స్తో పోలితే రైస్ బెటర్ అని నాకైతే అనిపించింది. అందుకే ఇంకా మేమైతే ఫుడ్ కూడా అక్కడే తినేసి స్టార్ట్ అయిపోయాము. అక్కడ నుంచి రూమ్కి వెళ్ళేసరికి 2 అలాగైంది. ఇంకా మేమున్న రూమ్ అయితే ఇలా ఉంది చూడండి. ఒక కాట్ అయితే ఇచ్చారు, కబోర్డ్ లాగా ఇచ్చారు, అండ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు. 3 చైర్స్ అయితే ఇచ్చారు. ఇంకా వాష్రూమ్ కూడా లోపలైతే బాగా పెద్దగానే ఇచ్చారు. రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది. ఒక 5-6 మంది వచ్చినా కానీ సరిపోతుంది. కానీ కాట్ మాత్రం
ఇద్దరికి మాత్రమే సరిపోయేటట్టుగా ఉంది, ఇద్దరు ముగ్గురికి మాత్రమే. అక్కడికి వెళ్ళి మేమైతే ఒక్కరోజుకే రూమ్ తీసుకున్నాము. ఎక్స్చేంజ్ చేయమని అడిగితే వాళ్ళు చేయలేదు. ఇంకా సరేలే మాకు కూడా నైట్ ఉండం కదా ఎందుకు రూమ్ అనేసి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ స్టేషన్లో క్లాక్ రూమ్లో అయితే పెట్టేశాము. ఒక డేకి ఛార్జ్ చేస్తారనమాట వాళ్ళు, 70 రూపీస్ అలా ఏమో తీసుకున్నారు. ఇంకా అక్కడైతే మేము లగేజ్ అయితే ఇచ్చేసి ఆర్కే బీచ్కి అయితే వెళ్ళాం. ఫస్ట్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, రాజరాజేశ్వరి టెంపుల్ ఉంది కదా అక్కడికి వెళ్దాం అనుకున్నాము. మా ఆయన గూగుల్లో చూస్తే క్లోజ్డ్ అని ఉందంట. ఇంకా సరేలే అని ఫస్ట్ బీచ్కి అయితే వెళ్ళేసి ఈవినింగ్ వెళ్ళొచ్చులే టెంపుల్కి అని అయితే కొద్దిసేపు మళ్ళీ ఆర్కే బీచ్లో ఉండి స్నాక్స్ అంతా తినేసి మళ్ళీ కైలాసగిరి కొండలకి అయితే వెళ్ళాము. అక్కడ రోప్వే బాగుంటుందని అక్కడికైతే పిలుచుకొని వెళ్ళారు. ఎంట్రీ టికెట్ వచ్చేస్తే 150 రూపీస్ అలా తీసుకున్నారు. మళ్ళీ ఎంట్రీ టికెట్ కన్నా ముందు కైలాసగిరి కొండలు నార్మల్గా వాక్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళకి 10 రూపీస్ అని మళ్ళీ అది కూడా ఎక్స్ట్రాగా అయితే తీసుకున్నారు. రోప్వే తీసుకున్నా కూడా మళ్ళీ అది కూడా తీసుకోవాల్సిందే అంట. చాలామంది పైకి ఎక్కే వాళ్ళందరూ రిటర్న్ వచ్చే వాళ్ళని అయితే అడుగుతూ ఉన్నారు, భయం వేస్తుందా ఏమైనా అది ఎక్కితే అనేసి చాలామంది టెన్షన్గా ఫీల్ అవుతున్నారు. అంత సీన్ ఏం లేదు, అంత టెన్షన్ అవసరమే లేదు. నేనేం అంత టెన్షన్గా ఏం ఫీల్ అవ్వలేదు. వెళ్ళడానికి ఒక 2 నిమిషాలు పట్టింది, రావడానికి ఒక 2 నిమిషాలు, టోటల్గా ఒక 5 మినిట్స్లోనే కంప్లీట్ అయిపోయింది. బట్ పైకి వెళ్ళిన తర్వాత కైలాసగిరి కొండలకి రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ పార్క్ అదంతా ఉంటుంది. అక్కడ మనకు కావాల్సినంత సేపు ఉండొచ్చు. బ్యాచ్కి 5 మెంబర్స్ లేకుంటే 6 మెంబర్స్ మాత్రమే పంపిస్తున్నారు. ఇక్కడైతే మేమైతే రోప్వేకి అయితే స్టార్ట్ అయిపోయాము. చూడండి వ్యూ అయితే చూపిస్తాను, చాలా బాగుంది. ఫుల్ వైజాగ్ మొత్తం కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా రోప్వే ఎక్స్పీరియన్స్ చేశారా లేదా అన్నది నాకైతే కామెంట్ చేయండి. బీటెక్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసి శ్రీశైలం అయితే వెళ్ళింటిమి. అప్పుడు రోప్వేకి అయితే వెళ్దాం అనుకున్నాం కానీ అది ఏదో రిపేర్ వచ్చిందని ఇంకా అదైతే స్టాప్ చేసేసారు. అప్పుడైతే వెళ్ళలేకపోయాము. జస్ట్ బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చేసాం కానీ ఈ రోప్వే అయితే చేయలేకపోయాము. అప్పుడైతే నా ఫస్ట్ రోప్వే ఎక్స్పీరియన్స్. వ్యూ అయితే బాగా అనిపించింది కానీ మనం చూసి ఎంజాయ్ చేసేలోపే ఆ రోప్వే కూడా అయిపోతుంది, అంత ఫాస్ట్గా అయిపోతుంది. జస్ట్ 2 మినిట్సే మనం చూసి అంత ఎంజాయ్ చేస్తున్నాము అని ఫీల్ అయ్యేలోపే అదైతే దింపేస్తారు. జస్ట్ 2 మినిట్సే, అంతకన్నా ఎక్కువ ఉండదు. పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇలాగా పార్క్ లాగా ఉంటుంది. నడుచుకుంటే వచ్చే వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఒక 300-400 వరకు ఉంటాయి అనుకుంటాం మెట్లు, నాకు కూడా తెలియదు ఎగ్జాక్ట్గా. చాలామంది నడుచుకుంటూ కూడా వస్తున్నారు. కొంతమంది అయితే ఆర్కే బీచ్ నుంచి మేము బస్సుకు వచ్చాము కైలాసగిరి కొండలకి, అదే బస్సు పైకి కొండ వరకు వెళ్తుందంట. మేము రోపే ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నాం కాబట్టి కిందనే దిగేసాము. ఇక చూడండి ఈ అమ్మాయిని ఇలాగా కిందికి పైకి లాగేస్తున్నారు కదా, దీనికి కూడా ఎంట్రీ టికెట్ ఉంది, 150 రూపీస్ తీసుకున్నారు. అంత వర్తి ఏం కాదనిపించింది. ఆ అమ్మాయి అయితే ఫుల్ భయపడేసింది, నేను చచ్చిపోతా అని భయపడుతుంది. కిందికి దిగినాక కొంచెం రిలీఫ్గా ఫీల్ అయింది. ఇక్కడ బస్ లాగా కనిపిస్తుంది కదా, ఈ బస్సుకి కూడా ఎంట్రీ టికెట్ వచ్చేస్తే 150 రూపీస్. చాలామంది ఎక్కుతున్నారు కానీ అంత వర్తి ఏం కాదనిపిస్తుంది. బస్ అయితే ఆ పార్క్ చుట్టూ ఒక రౌండ్ వేసుకొని వస్తుంది అంతే, దానికి 150 రూపీస్. రైల్వే ట్రాక్ లాగా పెట్టారు, ఇది బస్సు కాదు ట్రైన్ లాగా అనమాట. చూసేకి బస్ లాగా కనిపిస్తుంది అంతే. దీనికి 150 రూపీస్, అంత ఏం వర్తి అయితే కాదు. రోప్వే కంటే వాళ్ళు పైన పంపిస్తారు కదా, దానికి కొంచెం ఏమంటారు కష్టం ఉంటుంది కదా, దానికంటూ చాలా సిస్టమేటిక్గా ఉంటుంది కాబట్టి కొంచెం వర్తి అనిపించింది. కానీ ఇదైతే అసలు వేస్ట్ అనిపించింది. 50 100 పెట్టింటే ఓకే అనిపించింది. ఇంకా మేమైతే అక్కడే కొన్ని ఫొటోస్ అవి అంతా దిగేసాము. ఇక్కడ నుంచి అయితే వ్యూ సూపర్గా కనిపిస్తుంది, ఫొటోస్ కూడా బాగా వస్తున్నాయి. ఇక్కడ నుంచి దిగుతుంటే చాలా బాగుంది. అక్కడే పార్క్లోనే ఈ ప్లేస్ అనమాట. ఒక 1/2 అవర్ అలాగా మేమైతే అక్కడే టైం స్పెండ్ చేసి మళ్ళీ కిందికి అయితే దిగాము. అక్కడే ఫుడ్ స్టాల్స్ అవన్నీ ఉన్నాయి. చూడండి బస్ అయితే ఇదే, ఇలాగా రైల్వే ట్రాక్ లాగా పెట్టారు. ఫుల్ ఆ పార్క్ చుట్టూ రైల్వే ట్రాక్ అయితే పెట్టారు. మళ్ళీ మేము అక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోయాము. ఇంకా చాలా బీచెస్ ఉన్నాయి కదా చూసేకనేసి ఇంకా మేమైతే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా సేమ్ అలానే 5 to 6 మెంబర్స్ని అయితే ఎక్కిస్తారు. చూడండి రిటర్న్ అయ్యేటప్పుడు వ్యూ మాత్రం సూపర్గా కనిపించింది. ఫుల్ వైజాగ్ మొత్తం కనిపించింది. వ్యూ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది, ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో ఇండ్లు అయితే.
ఈ వ్యూ చూడడానికే మెయిన్గా రోప్వే అయితే ఎక్కేది. వ్యూ అయితే సూపర్గా ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మేమైతే కిందికి దిగేసి కైలాసగిరి బీచ్కి అయితే నడుచుకుంటూ వెళ్ళాము. నడుచుకుంటూ వెళ్ళడానికి చాలా బాగుంది. వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఆ బీచ్ అంతా చూసుకుంటూ వెళ్ళొచ్చు. పక్కనే రిషికొండ బీచ్, భీమిలి బీచ్ అన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాం, కానీ వీడియోస్ అయితే ప్రతి చోట ఏం తీయలేదు. ఆర్కే బీచ్లో అలాగే ఈ కైలాసగిరి బీచ్ దగ్గర అయితే తీసాము. ఈ బీచ్లో అంతమంది జనాలు ఏం లేరు, కానీ బాగుంది. ఇక్కడ కూర్చొని టైం స్పెండ్ చేయడానికి అంతా చాలా బాగుంది. ఆర్కే బీచ్లో ఇలాగ కూర్చోడానికి అంతగా ఏం లేదు, కానీ కైలాసగిరి బీచ్లో అయితే బాగుంది ఇక్కడ కూర్చొని టైం స్పెండ్ చేయడానికి. ఇంకా అక్కడి నుంచి కిందికి వెళ్ళడానికి మెట్లు అయితే ఉన్నాయి. ఆ మెట్లు కొంచెం ఓల్డ్ మెట్లు లాగా ఉన్నాయి. కొంచెం కేర్ఫుల్గా అయితే దిగాలి. ఇక్కడ కనిపిస్తున్న ఈ షిప్ అయితే వేరే కంట్రీదంట. అది వచ్చేసి చెడిపోయి అలాగ సముద్రంలో కొట్టుకొని వచ్చింటే ఇక్కడైతే పెట్టేశారంట. ఇది ఒక వ్యూ పాయింట్ లాగా అందరికీ బాగా కనిపిస్తుంది. చాలామంది ఇక్కడైతే ఫొటోస్ దిగుతున్నారు. అండ్ ఈ కైలాసగిరి బీచ్లో ఇలాగా కొండల్లాగా ఉంది. బీచ్లో ఇది బీచ్ నేమే కైలాసగిరి కొండ కదా, చాలా బాగుంది. ఇక్కడ ఫొటోస్ అంతా దిగడానికి కూడా బాగుంది. ఇంకా ఇక్కడే అలలు అందుకు కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే ఈ కొండపై నుంచి ఇలాగా ఫోర్స్గా వచ్చేసరికి వాటర్ కూడా ఎక్కువగా వచ్చేస్తుంది మీదికి. అలలు అయితే ఎక్కువగానే వస్తున్నాయి. అండ్ ముందు రోజు కొంచెం వర్షం పడింది. ఆ వర్షం పడడం కూడా కొంచెం బెటర్ అనే అనిపించింది. ఎండ తక్కువగా ఉంది. బీచ్లో అంటే అసలు ఎండ అనేది తెలీదు, చాలా కూల్గా ఉంటుంది. మేము మధ్యాహ్నమే స్టార్ట్ అయిపోయాము ఆర్కే బీచ్కి, అయినా మాకు ఎండ అసలు అనిపించలేదు, బాగున్నది. ఇక్కడైతే పిల్లలు అయితే బర్త్డేస్ అలాగా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంకా మేమైతే కాసేపు అక్కడే ఉన్నాము. అక్కడే కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ రిషికొండ బీచ్ ఇలా అంతా వెళ్ళాము. చూడండి అలలు ఎలా వస్తున్నాయో, చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఆర్కే బీచ్లో కంటే ఇక్కడ అలలు ఎక్కువగా వస్తున్నాయి. ఇక్కడైతే కాసేపు అయితే టైం స్పెండ్ చేసాము. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ రిషికొండ బీచ్ అలాగే భీమిలి బీచ్కి అయితే వెళ్ళాము. అన్నీ దగ్గరనే. ఈ కైలాసగిరి బీచ్ పక్కనే రిషికొండ బీచ్, మళ్ళీ దాని పక్కలే భీమిలి బీచ్ అయితే ఉన్నాయి. అన్నీ కొంచెం దగ్గరగానే ఉన్నాయి. ఆటోస్కి మాత్రం వెళ్ళకండి, చాలా ఛార్జ్ చేస్తారు. బస్కి అయితే కొంచెం రీజనబుల్గానే ఉంది. 20-30 రూపీస్ అలా తీసుకుంటున్నారు. ఇంకా ఆటోస్ అయితే సపరేట్గా వెళ్తే 300-400 అలా తీసుకుంటారు. బస్సెస్కే వెళ్ళడం బెటర్. ఇంకా మేమైతే అక్కడ నుంచి రిటర్న్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళాము. యాక్చువల్గా లాస్ట్ మినిట్లో వెళ్ళాము. ముందు ఓపెన్ చేయరని అనుకున్నాం, కానీ ఓపెన్లోనే ఉందంట. మాకు తెలియక లాస్ట్లో వెళ్ళాము. ట్రైన్కి కూడా టైం అవుతుందని మేము హరిబరిగా వెళ్ళాము. దర్శనానికి వెళ్ళేసరికి చాలామంది ఉన్నారు. ఇంకా దర్శనం కాదులే అనేసి మేము బయట నుంచో ముక్కొని వెళ్దాం అనుకుంటే లాస్ట్ మినిట్లో ఒక అక్క అయితే లోపలికి అయితే పిలుచుకొని వెళ్ళారు. చాలా హ్యాపీ అనిపించింది అప్పుడైతే. వైజాగ్లో మాకైతే ఇది బాగా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా అయింది. ఆమెకైతే మేము థ్యాంక్స్ చెప్పి ఇంకా అక్కడే టిఫిన్ కూడా తిన్నాము. టెంపుల్కి దగ్గరలోనే తినేసి అక్కడికి లాక్ రూమ్కి వెళ్ళి మళ్ళీ లగేజ్ తీసుకొని స్టేషన్కి వెళ్ళేసరికి ఇంకా 40 మినిట్స్ టైం ఉంటే ఏసీ లాంచ్ అయితే తీసుకున్నాము. పెయిడ్ది అయితే తీసుకున్నాము. 1 అవర్కి 35 రూపీస్ తీసుకున్నారు. ఫ్రెష్ అయిపోయి ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము. మరుసటి రోజు మార్నింగ్ 9కి అయితే దిగింది. అక్కడ నుంచి ఇంకా బస్కి అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము. ఫుల్ వైజాగ్ ట్రిప్ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.